దేశంలో అణగారిన వర్గాలకు స్వేచ్ఛ అండ్ అంటరానితనం నిర్మూలన సమానత్వాలు ప్రసాదించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహావిగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైపోయింది. విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్య మైదానంగా పిలిచే పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లో ఏపీ ప్రభుత్వం సబ్ ప్లాన్ నిధులతో నిర్మించిన 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించబోతున్నారు. 400 కోట్లతో నిర్మించిన ఈ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా నిలవబోతోంది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మహా విగ్రహ విశేషాలు చాలానే ఉన్నాయి. అలీం విజయవాడ నుంచి జాయిన్ అవుతున్నారు. అలీం, ఈ రోజు ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం, అది అంబేద్కర్ విగ్రహాన్ని ఏపీ సర్కార్ ఆవిష్కరించబోతోంది. రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? థ్యాంక్ యూ సౌమ్య. ఆంధ్రప్రదేశ్ లోని అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు. ప్రాంతంలో ఒక్కసారి అంబేద్కర్ విగ్రహాన్ని చూడాలని తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా బందర్ రోడ్ లో ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద నుండి కమాండ్ కంట్రోల్ రూమ్ వరకు కూడాను సుమారు 1,00,000 మంది వరకు కూడాను ప్రజలు వీక్షించడానికి అనువుగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వాల కంటే భిన్నంగా గౌరవ యువ ముఖ్యమంత్రి సామాజిక విప్లవాన్ని నాంది పలికారని చెప్పొచ్చు. సామాజిక న్యాయ మహాశిల్పం అని చెప్పి కూడాను ఆ ప్రాంగణానికి పేరు పెట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఆ విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేయనున్నారు. అంతేకాకుండా సుమారు 20 ఎకరాల్లో 450 కోట్ల రూపాయలు వెచ్చించి అత్యంత సుందరంగా ఈ ప్రాంతంలో గతంలో బెజవాడలో అమ్మవారి ప్రాంగణం ఒకటే ఏదైనా టూరిజం ప్లేస్ లా ఉండేది. ఇప్పుడు ఎవరైనా సరే విజయవాడ వస్తే ఖచ్చితంగా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఒక్కసారైనా అంబేద్కర్ విగ్రహాన్ని చూసే అవకాశం, ఒక మంచి ప్లేస్ ని, టూరిజం ప్లేస్ ని విజయవాడకి అందించిన సందర్భంగా ముఖ్యమంత్రికి విజయవాడ ప్రజలందరూ కూడాను థ్యాంక్స్ టు సీఎం సార్ అని చెప్పి కూడాను పదే చెప్తున్నారు. మొత్తమే కూడా సాయంత్రం 4 గంటలకి సీఎం గారి షెడ్యూల్ ప్రారంభమవుతుంది. అటు స్టేడియంలో ఎవరైతే ఈ కార్యక్రమానికి వచ్చారో వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడతారు. అనంతరము ఏదైతే స్వరాజ్ మైదానంలో నిర్మించిన సామాజిక న్యాయ మహాశిల్పం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని కూడాను ముఖ్యమంత్రి గౌరవంగా ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొని అక్కడి నుంచి ఆయన తిరిగి ఇంటికి వెళ్లే ఏదైతే తాడేపల్లి షెడ్యూల్ కూడా సీఎంఓ కార్యాలయం ఇవ్వడం జరిగింది. మొత్తమే కూడా ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా ఒక సామాజిక న్యాయ విప్లవానికి నాంది పలికిన వ్యక్తిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అందరూ కూడాను కొనియాడుతున్నారు. అందరూ కూడాను చాలా పాల్గొంటున్నారు. పక్కన విజువల్స్ లో కూడాను మనం చూసినట్లయితే ఆ టూరిజం పాయింట్ ఏదైతే కొన్ని మెట్రిక్ టన్నుల ఏదైతే ఇత్తడి, రాగి, కొన్ని కంచు ఏదైతే తయారీకి ఉపయోగించారు. అంతేకాకుండా సామాజికంగా ఏదైతే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే అది బడుగు బలహీన వర్గాలకి చెందిన ప్రాంతాలు మాత్రమే ఏర్పాటు చేసేవారు. కానీ దానికి భిన్నంగా విజయవాడ నడిబొడ్డున కొన్ని కోట్ల రూపాయల ఖరీదు గల స్థలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విధానంపై అందరూ కూడాను చాలా సంతోషపడుతున్నారు. సౌమ్య, మొత్తమే కూడా నిన్నటి నుంచి కూడా మనం ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే దీన్ని నిర్మించారో హైదరాబాద్ సంబంధించిన ఆర్కిటెక్ట్ తో పాటు విజయవాడలో ఉంటున్న ప్రసాద్ అనే శిల్పితో కూడాను ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఐడ్రీమ్ కోసం ఆయన ముఖ్యమంత్రి గారు తనను గుర్తించి అవకాశం ఇచ్చినందుకు కూడాను ఆయన స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. అంతేకాకుండా చాలా పవిత్రంగా ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగిందని, సామాజికంగా న్యాయ మహాశిల్పం అని పేరు పెట్టడం పట్ల కూడాను ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలీం, అందరూ స్వచ్ఛందంగా తరలిరండి అని ఏపీ సీఎం జగన్ గారు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎంతమంది హాజరు కాబోతున్నారు ఈ ఈవెంట్ కి? అంటే నిన్న మనకి ఎక్స్క్లూజివ్ కలెక్టర్ ఢిల్లీలో మనతో మాట్లాడారు ఐడ్రీమ్ కి. అందులో ఆయన ఒకటే చెప్పారు, 150,000 మంది ఏదైతే బందరు రోడ్డు పీడబ్ల్యూడీ గ్రౌండ్ సమీపంలో మొత్తం కూడా పోగే అవకాశం ఉంది. ఈ సంఖ్య 3 నుంచి 4 లక్షల వరకు కూడాను చేరుకునే అవకాశం ఉంది. అన్ని జిల్లాల నుంచి కూడాను స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడాను ఆయా నియోజకవర్గ ప్రతినిధుల సమక్షంలో బస్సుల ద్వారా ఈ ప్రాంగణానికి వస్తున్నారు. అయితే నిన్న పోలీస్ కమిషనర్ చెప్పడం జరిగింది, 20వ తేదీ తర్వాత విజయవాడ ప్రజలందరూ కూడాను అంబేద్కర్ విగ్రహాన్ని చూడటానికి రావచ్చు, దయచేసి కోఆపరేట్ చేయాలి. ముందు ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారికి ఈ బొమ్మ చూసే అవకాశాన్ని ఇస్తామని చెప్పడాను చెప్పడం జరిగింది. ఏదైతే ఫిగర్ నిన్న అఫీషియల్ గా అధికారులు చెప్పిన ప్రకారం 2.5 లక్షల మంది వరకు
విజయవాడలో ఈ రోజు ముఖ్యమంత్రి గారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఏదైతే కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా సౌమ్య ప్రత్యేకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు నాయకులు కూడాను గౌరవ యువ ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ఆ విగ్రహాన్ని చూడటానికి తండోపతండాలుగా పసుపు జెండాలు సైతం కూడా వేసుకొని అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తాకు వస్తున్నారంటే నిజంగా ముఖ్యమంత్రి గారు చేసిన నిర్ణయం గాని విగ్రహం చేసిన ఏర్పాటు పైన అందరూ కూడా హ్యాట్సాప్ అంటున్నారు సౌమ్య. అలీం, విగ్రహం బేస్ కింది భాగంలో ఏంటి స్పెషాలిటీ, ఏం నిర్మించారు? అంటే ఈ విగ్రహ ఏర్పాటులో ముఖ్యమంత్రి గారు కొద్దిగా నెక్స్ట్ జనరేషన్ కూడాను ఇది ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో దాన్ని కొంచెం ఎక్స్పెండ్ చేయడం జరిగింది. కింద 85 అడుగుల వరకు కూడాను ఒక కాంక్రీట్ ఎటువంటి భూకంపాలు గాని విపత్తులు వచ్చినా గానీ కదలే విధంగా ఒక స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ ఒక పిరమిడ్ ఆకారంలో ఏర్పాటు చేసి దానిపైన ఆ బొమ్మను కూడా పెడతాం జరిగింది. బొమ్మ సుమారు 125 అడుగులు ఉన్న నేపథ్యం సుమారు 240 నుంచి 60 అడుగుల వరకు కూడాను ఈ లెంత్ విగ్రహం వచ్చిన నేపథ్యంలో చాలా బాగా లుక్ వచ్చేలాగా కూడాను కనిపిస్తుంది. పక్కన మీరు ఏదైతే విజువల్స్ లో ప్లే చేస్తున్నారో నైట్ విజువల్స్ లేజర్ లైట్ల మధ్యన దగ మెరిసిపోతున్న అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూడాలంటే ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఆ విజయవాడ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంత గొప్ప నిర్మాణానికి ఆద్యము మన పక్కన సంబంధించిన ప్రిపరేషన్ చేసిన ఏపీ ముఖ్యమంత్రి గారికి నిజంగా అందరూ హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. సుమారు ఇందులో వినియోగించిన 450 మెట్రిక్ టన్నులు అవ్వచ్చు, ఐరన్ కావచ్చు, 240 టన్నులకు సంబంధించి కంచుకు ఉపయోగించే ఏదైతే మెటల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక హైలైట్ అని చెప్పొచ్చు సౌమ్య. నిజంగా ఇది చాలా అద్భుతమైన నిర్మాణం అని చెప్పొచ్చు. మొత్తమే కూడా 2000 మంది కూర్చునే విధంగా ఒక కన్వెన్షన్ సెంటర్, అంటే ఈ ప్రాంతంలో ఏదైనా కార్యక్రమం ప్రభుత్వం తరఫున గానీ ఎవరైనా గానీ నిర్వహించుకున్నా సరే ఒక 2000 మంది కూర్చునే విధంగా ఒక మంచి కన్వెన్షన్ హాల్ కూడాను ఇందులో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఒక మినీ థియేటర్, ఏదైతే మీరు ఇప్పుడు మల్టీప్లెక్స్ థియేటర్లకి ఆ నగరాలు వెళ్తున్నారో నగరాలు ధీటుగా పీవీఆర్, పీవీపీ అలాగే ఏఎంటీ మాల్ కి ధీటుగా కూడాను ఈ మాల్స్ ని ఏదైతే లోపల మూవీని ప్రజెంట్ చేసే ఒక హాల్ కూడాను రూపొందించారు. దాని సౌండ్ సిస్టమ్ గానీ లోపల ఉన్న స్క్రీన్స్ కానీ కూడా చాలా అద్భుతం ఉన్నాయి సౌమ్య. అంతేకాకుండా ఒక లైబ్రరీని ప్రత్యేకంగా అంబేద్కర్ గారికి సంబంధించిన పుస్తకాలు, గతంలో ఎవరెవరు అంబేద్కర్ గారి పుస్తక జీవ చరిత్రలు రాశారు వారికి సంబంధించిన మొత్తం కూడా కలెక్షన్ కూడా ఈ ప్రాంగణంలో పెట్టడం జరిగింది. అంతేకాకుండా సుమారు 500 నుంచి 600 బొమ్మలు, అంటే ఏదైతే అంబేద్కర్ గారి జీవన సరళి మొత్తం కూడాను ప్రతిబింబించేలాగా ఒక బొమ్మలు రాజస్థాన్ మార్బుల్, అంటే అదొక ఇస్కాను తర్వాత కొంత సామాగ్రిని కలిపి ఒక ఆర్ట్ అనేది తయారు చేస్తారు. అది ఎక్స్క్లూజివ్ గా ఈ ప్రాంగణంలో పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా నిజంగా అద్భుతాలని చెప్పండి. ఓకే అలీం, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అది దేశంలో అణగారిన వర్గాలకు స్వేచ్ఛ అండ్ అంటరానితనం నిర్మూలన, సమానత్వాలు ప్రసాదించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహావిగ్రహం ఆవిష్కరణకైతే సిద్ధమైపోయింది. విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్య మైదానంగా పిలిచే పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో ఏపీ ప్రభుత్వం అయితే సప్లాన్ నిధులతో నిర్మించినటువంటి విగ్రహం ఇది. టోటల్గా 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ అయితే ఆవిష్కరించబోతున్నారు. చాలామంది వచ్చే అవకాశం కనిపిస్తోంది. మేబీ 1,00,000 నుంచి 2 లక్షల మంది హాజరయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. 400 కోట్లతో నిర్మించిన ఈ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా నిలవబోతోంది. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఉంది. దెన్ అగైన్ ఇప్పుడు ఏపీలో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించబోతున్నారు. సో ఏపీ ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మహా విగ్రహ విశేషాలు అయితే చాలానే ఉన్నాయని చెప్పొచ్చు.